హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ప్రియాంక వ్లాగ్స్. ఈరోజు మనము మన హౌస్ అండర్ కన్స్ట్రక్షన్లో ఉందన్నమాట. సో దాని గురించి అయితే వీడియో చేయబోతున్నాను. అండ్ మొత్తం కన్స్ట్రక్షన్ అయిపోయాక కూడా ఫుల్ లెంత్ వీడియో అయితే పెడతాను. సో ఇది యాక్చువల్గా ఏంటంటే మేము హౌస్ తీసుకున్నాము, ఆల్రెడీ కన్స్ట్రక్టెడ్ హౌస్ అది. సో దాంట్లో ఏంటంటే మేము వాస్తుకు తగ్గట్టు కొన్ని అయితే చేంజెస్ అయితే చేయించాము. సో ఇంకా దానికి సంబంధించి వర్క్ అయితే ఇక్కడ జరుగుతుంది. అండ్ ఇక్కడ ఏంటంటే ఆల్రెడీ చేసిన హౌస్ కదా, కన్స్ట్రక్షన్ ఆల్రెడీ అయిపోయిన హౌస్ని చేంజెస్ చేయటం కాబట్టి కొంచెం టఫ్ జాబే. సో ఇదనమాట. సో మాకేంటంటే పర్సనల్గా అప్పుడు వాళ్ళకి ఓన్లీ ఒక బెడ్రూమ్ ఉంది, బట్ ఇప్పుడు మేము 2 బెడ్రూమ్స్ కావాలి అన్నట్టు చేంజ్ చేసాము. అండ్ ఒకదానికైతే అటాచ్డ్ బాత్రూమ్ రావచ్చేటట్టు. అండ్ ఇది వచ్చేసి సైడ్ అనమాట. సైడ్ మనకి చిన్న సందులాగా వస్తుంది. సో దాంట్లో అక్కడ ఆ ఏరియాని అట్లా ఉంచాము. సో ఇట్లా అయితే మనము కొత్త హౌస్ కడుతున్నప్పుడు పని చాలా ఉంటుంది. సో లైక్ సిమెంట్ అని చెప్పి, బ్రిక్స్ అని చెప్పేసి, పెయింట్, వుడ్ వర్క్, ఇట్లా చాలా వర్క్స్ అయితే జరుగుతాయి కదా. సో ఇవన్నీ చేసాక ఆ లుక్, ఆ రిజల్ట్ చూసాక మనకు ఒక హ్యాపీనెస్ వస్తుంది. సో ఇదైతే ఇప్పుడంతా ఈ కన్స్ట్రక్షన్ అంతా జరుగుతుంది. సో ఈ వుడ్ అనేది మాకు ఎక్స్ట్రా పీస్ అయిపోయింది. సో అందుకని దీన్ని తీసేసాము. సో ఇది పాత హౌస్కి సంబంధించింది అనమాట. సో దాన్ని తీసేసామన్నమాట. సో ఇప్పుడు ఈ సైడ్ వచ్చిందంతా బెడ్రూమ్ సంబంధించి. అండ్ మాకు ఫస్ట్ ఏంటంటే గడప పూజ చేస్తారు కదా. సో గడప పూజ అయితే ఈరోజు జరుగుతుంది. సో అండ్ ఈ వీడియో రికార్డ్ చేస్తున్నప్పుడు నేను ఈ వీడియోని చాలా డేస్ నుంచి వీడియోస్ చేస్తూ ఇదంతా క్లబ్ చేసి ఈ వీడియో అంతా ఎడిటింగ్ చేసి ఇప్పుడు పెడుతున్నాను అనమాట. అంటే ఒక 4-5 మంత్స్ బ్యాక్ నుంచే నేను ఈ వీడియోస్ అన్ని క్లిప్పింగ్స్ అన్ని రికార్డింగ్ చేసుకొని ఇప్పుడు ఇవన్నిటిని ఎడిట్ చేసుకున్నాను అనమాట. సో ఇప్పుడైతే గడప పూజ జరుగుతుంది. ఇది నార్మల్ ఏంటంటే ఇంకా అన్ని గడపలు పెడుతున్నాము అని చెప్పేసి ఫస్ట్ ఇది పూజ చేస్తారు. సో ఆ పూజ అయితే జరుగుతుంది. ఇంకా పూజ చేసిన తర్వాత లైక్ మనకి హారతి ఇచ్చేసుకొని ఇంకా మనము లోపలికి అడుగులు వేస్తామన్నమాట. సో అదైతే ఇక్కడ జరుగుతుంది. అండ్ ఈసారి మేము ఖచ్చితంగా బెడ్రూమ్స్ కావాలి అనుకున్నాం. ప్రజెంట్ మేము ఉండే హౌస్ ఏంటంటే మేము ఈ హౌస్లో మేమేమి ఉండము. సో మేము ఇది రెంట్కి ఇచ్చే హౌస్ అనమాట. మాకు పర్సనల్గా చిన్నప్పటి నుంచి ఏంటంటే బెడ్రూమ్ లేదు అనే ఒకటి ఉండేది. సో అది ఈ హౌస్లో ఉండకూడదు అని చెప్పి ఖచ్చితంగా మేము 2 బెడ్రూమ్స్ అయితే పెట్టించాము. సో అదనమాట. అండ్ ఇంకా ఒకదానికైతే అటాచ్డ్ బాత్రూమ్ అండ్ టీవీ రూమ్ అండ్ కిచెన్ మాత్రం కొంచెం చిన్నగా ఉండాలి. ఎందుకంటే మనము ఏ పనులకైనా కిచెన్ అనేది బాగా యూస్ చేస్తాము. సో క్లీనింగ్ అనేది ఖచ్చితంగా చేస్తాం కాబట్టి సో కిచెన్ అనేది చిన్నదిగా ఉండేటట్టు పెట్టుకున్నాము. అండ్ మాకు తెలిసిన కొన్ని థింగ్స్ అన్నీ ఇంకా దానికి తగ్గట్టు అయితే మేము చేంజెస్ చేయించుకున్నాము. అండ్ ఇంక ఇప్పుడు వచ్చేసి ఎంటర్ అవ్వడమే అనమాట. ఇట్లా లైన్గా ఉన్న వాళ్ళం వరకే ఎంటర్ అయ్యాము. లైక్ ఇదేమీ అందరినీ పిలిచి చేసుకునే సెలబ్రేషన్ కాదు, జస్ట్ నార్మల్గా గడప పూజ అనమాట. సో ఇంకా అందరూ అయితే రెడీ అయ్యి వచ్చారు. ఇది యాక్చువల్గా మార్నింగే పూజ అప్పుడే ఉందని చెప్పారని చెప్పేసి ఇంక అప్పటికప్పుడే వచ్చాం కాబట్టి ఇంకెవరు రెడీ కూడా అవ్వలే, నార్మల్గా వచ్చేసారు. సో దీనికి సంబంధించిన క్లిప్పింగ్స్ అనమాట ఇవన్నీ. అండ్ ఇప్పుడు వచ్చేసి ఇది పాతదనమాట. ఇట్లా డోర్ ఉండేది వాళ్ళకి. సో ఆ డోర్ మాకు నచ్చలేదు. సో దాన్ని తీసేయబోతున్నాము. అండ్ ఇంకా ఏంటంటే ఇది సైడ్ అనమాట. ఈ సైడ్ అంతా ఇంకా ఇప్పుడైతే మాత్రం మొత్తం చెత్త చెత్తగా ఉంది, బికాజ్ వర్క్ జరుగుతుంది కదా. సో అందుకని చెప్పేసి ఇవన్నీ ఇంకా మొత్తం తర్వాత తీసేసాంలేండి. సో ఇట్లా అయితే మొత్తం హౌస్. అండ్ ఇక్కడ వచ్చేసి మాకు లైక్
ఇది ఉంది కదా చెక్కది, అది తీసేయాలనుకున్నాము. అండ్ ఇట్లా ద వే అంతా ఇదంతా వే అనమాట. ఇప్పుడు మీకు క్లియర్గా ఉండకపోవచ్చు, బట్ తర్వాత వీడియో మొత్తం కన్స్ట్రక్షన్ అయిపోయాక వీడియో పెడితే మీకు అర్థమవుతుంది. అది ఇంకోటి వచ్చేసి ఇంకొక బెడ్రూమ్, అండ్ ఇది కిచెన్. కిచెన్ కూడా చాలా చిన్నది అండ్ ఎక్కువ స్టోరేజ్కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చాము. బికాస్ థింగ్స్ అన్ని లోపల ఉంటే ఆర్గనైజ్డ్గా ఉంటుంది. సో అందుకని చెప్పి స్టోరేజ్ కూడా ఎక్కువ పెట్టాము. అండ్ ఓవరాల్గా ఇదనమాట. మొత్తం అయితే మాత్రం ఇంటీరియర్గా ఇంకా దానికి సంబంధించి ఏం చేయలేదు. బికాస్ అది రెంట్కి ఇచ్చేదే కాబట్టి వాళ్ళు థింగ్స్ కూడా వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు పెట్టుకుంటారులే అని చెప్పేసి. సో మేము మిగతాదంతా మాత్రం థింగ్స్ అయితే మాత్రం ఏం తీసుకోలేదు. బికాస్ అది రెంట్కి ఇచ్చే హౌస్ కాబట్టి వాళ్ళు పెట్టుకోవాల్సిన థింగ్స్ అన్నీ పెట్టేసుకుంటారు కాబట్టి. సో మనమైతే ఏమీ దానికి సంబంధించి ఏమీ పెట్టలేదు. అండ్ ఇక్కడ ఇంకొకటి అయితే ఏంటంటే లైక్ ఒక టేబుల్ లాంటిది ఒకటి చేపించాము, అది ఫర్దర్గా చూపిస్తాను. సో ఆ టేబుల్ ఏంటంటే ఆ టేబుల్ కూడా నాకు చాలా చాలా నచ్చింది ఆ టేబుల్. సో బేసిక్గా ఏంటంటే ఆ టేబుల్ కావాలంటే పెట్టుకోవచ్చు, లేకపోతే దాన్ని క్లోజ్ చేసుకునేటట్టు థింగ్స్ ఏమన్నా పెట్టుకోవాలన్నా దాని మీద అలా పెట్టుకోవచ్చు, లేకపోతే తీసేయచ్చు అనమాట. సో అట్లా అయితే పెట్టేసామన్నమాట. అండ్ ఇక్కడ నాకు ఇంకా బాగా నచ్చింది ఏంటంటే స్పేస్ అనమాట. బయట మొత్తము స్పేస్ చాలా ఉంటుంది. లైక్ మనకి సైడ్కి అంతా ప్లాన్స్ పెట్టుకోవచ్చు, లేకపోతే కనుక మనకి ఒక కార్ ఏదైనా ఉన్న కార్ పెట్టుకోవచ్చు, బైక్స్ పెట్టుకోవచ్చు. అండ్ అవేమీ లేదనుకుంటే ప్రశాంతంగా పిల్లలు ఉన్నా ఎవరున్నా కానీ కొంచెం ఆ నేచర్ని ఎంజాయ్ చేసి బయట కూర్చోవచ్చు అనమాట. మరి రోడ్డు మీదకి వచ్చేటట్టు కాకుండా చాలా స్పేస్ ఉంటుంది. సో ఆ స్పేస్ని అయితే మేము అసలు కదిలించదలుచుకోలేదు. బికాస్ మాకు అది అలా ఉండడమే ఇష్టము. మేముండే హౌస్ కూడా బయట ఎక్కువ స్పేస్ ఉండడం వల్ల ఏంటంటే కొంచెం సేపు మనం అలా నుంచోవాలన్నా అక్కడ బయట రోడ్డు మీద కాకుండా. అండ్ ఇది వచ్చేసి మొత్తం ఇదంతా అనమాట. సో వుడ్ వర్క్కి సంబంధించి లైక్ మనకి తలుపులు కూడా ఎంట్రీ డోర్ అయితే మాత్రం హైలైట్. నాకు పర్సనల్గా చాలా నచ్చింది. అండ్ ఫస్ట్ అయితే నేను కొంచెం ఆ ఎంట్రీ డోర్ అప్పుడు కూడా లైక్ ఒక కన్ఫ్యూజన్లో ఉన్నాను. బికాస్ ఇది బాగుంటుందా బాగోదా అని చెప్పి. బట్ ఇట్స్ లైక్ పాజిటివ్ వైబ్స్ అనేది మనకి ఇంటి ఎంట్రన్స్లోనే ఆ డోర్తోనే కనిపిస్తుంది. సో అదంతా ఫర్దర్ వీడియోస్లో అయితే చెప్తాను. సో ఇదంతా ఏంటంటే పక్కన వాళ్ళది మొత్తం ఎక్కువ చెట్లు అట్లా ఉన్నాయన్నమాట. సో అందుకని చెప్పేసి ఇక్కడ మొత్తం వాల్ కట్టేస్తున్నాము. సో ఇదంతా అనమాట స్పేస్ అనమాట. అట్లానే ఉంచాం ఆ స్పేస్ని. లైక్ కార్ పెట్టుకోవాలన్నా, లైక్ బైక్స్ పెట్టుకోవాలన్నా లేదు, ఇదంతా కాదు. కాసేపు కూర్చోవాలన్నా లైక్ అక్కడ ఒక బల్లలాగా చేయించామన్నమాట. సో ఇంకా ఇవన్నీ కబోర్డ్స్ అండ్ దీనికి సంబంధించినంత. సో హౌస్ అనేది కట్టడం అనేది అంత చిన్న పని ఏం కాదు. ఇది నేను వీడియో రికార్డ్ చేసేటప్పుడు కూడా డిఫరెంట్ డేస్ని అన్నిటిని క్లబ్ చేసుకొని ఒక వీడియోగా చేశాను అనమాట. సో వాళ్ళ వర్క్ని కూడా మనం డిస్టర్బ్ చేయకూడదు కాబట్టి డిఫరెంట్ డేస్ ఒక 5 minutes 10 minutes అట్లా వెళ్ళి వీడియో తీసేసుకొని అలా వచ్చేదాన్ని. అవన్నీ ఒక 4-5 months, ఆల్మోస్ట్ 6 months వేసుకోవచ్చు. సో ఆ బ్యాక్ నుంచి వచ్చే వీడియోస్ అన్నిటిని ఇప్పుడు క్లబ్ చేశాను అనమాట. సో ఈ వీడియోకి అయితే ఇంతే. సబ్స్క్రైబ్ ఫర్ మోర్. బాయ్.